నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. సంస్కృతంలో ఉన్న శ్లోకాలను చక్కటి ఉచ్చారణతో మహిళలు, విద్యార్థులు, యువకులు లయబద్ధంగా పారాయణం చేస్తున్నారు. వారిలో మహిళలు, యువత, విద్యార్థులు అన్ని వయసుల వారు ఉన్నారు. మైసూరు అవధూత దత్తపీఠం పర్యవేక్షణలో తెనాలి పట్టణంలోని శశి వేదికలో మే 5వ తేదీ నుండి శ్రీమద్ భగవద్గీత పారాయణ శిక్షణ కార్యక్రమం నడుస్తోంది. రోజు సాయంత్రం 2 గంటల పాటు భక్తులు శిక్షణ పొందుతున్నారు. గురువు ఉప్పల రమాదేవి వారికి శిక్షణ ఇస్తున్నారు. సరైన ఉచ్చారణతో పారాయణం సాగేలా ఆమె శ్లోకాలను తొలుత చదువుతున్నారు. ఆపై సాధన చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో భగవద్గీత చదివితే మంచిదని కుటుంబ సభ్యులు శిక్షణ శిబిరానికి పంపారని, కొద్ది రోజుల సాధన అనంతరం సంస్కృతంలోని శ్లోకాలను చక్కగా చదవగలుగుతున్నామని, ఇళ్లకు వెళ్లిన తరువాత వినిపిస్తున్నాం, అందరూ మెచ్చుకుంటున్నారని, పాఠశాలలు తెరిచిన తర్వాత కూడా చదవడం కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు. భగవద్గీత పారాయణం ద్వారా ఆధ్యాత్మిక జీవనశైలి అలవడుతుంది. ఇది బాగుంది. రోజు చదువుతాం, అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటామని విద్యార్థులు అంటున్నారు. నా పేరు శ్రియ. నేను ఇలా 4 days నుంచి భగవద్గీత క్లాసెస్కి స్టార్ట్ చేశాను రావడం. వచ్చినంతసేపు కూడా నాకు చాలా మైండ్ పీస్ఫుల్గా చదువుతున్నప్పుడు చాలా బాగుంటుంది. మా మ్యామ్ చాలా బాగా చెప్తున్నారు. అందరూ తెలుసుకొని ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. భగవద్గీత చదవటం నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఇప్పటికీ అవకాశం వచ్చిందని సద్వినియోగం చేసుకుంటున్నాం. అన్ని శ్లోకాలను కంటతా పట్టి మరింత మందికి నేర్పించాలన్న లక్ష్యంతో సాధన చేస్తున్నాం అని పెద్దలు సైతం అంటున్నారు. జై గురుదత్త. భగవద్గీత స్టార్ట్ చేసిన రోజు నుంచి నేను వస్తున్నాను. నేను నేర్చుకొని ఇట్లా నేర్పటం బాగుంది అని చెప్పి ఇంకా వేరే వాళ్ళకు కూడా చెప్పి తీసుకురాగలుగుతున్నాను. ఇక్కడికి వచ్చి నేర్చుకుంటే మటుకు ఆన్లైన్లో కన్నా లైవ్లో బాగుంది. పిల్లలకి కూడా బాగా అర్థమవుతుంది. ఒత్తులు పల్లులు అన్నీ కరెక్ట్గా చదవగలుగుతారు. పట్టణానికి చెందిన ఉప్పల రమాదేవి ఇంటి వ్యాపార వ్యవహారాలతో పాటు భక్తి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ దత్తపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న భగవద్గీత శిక్షణ కార్యక్రమం గురించి తెలిసిన తర్వాత తన పేరు నమోదు చేసుకొని ఆన్లైన్ విధానంలో సాధన ప్రారంభించారు. గత ఏడాది ఏప్రిల్లో మొదలైన శిక్షణా కార్యక్రమం ఏడాది పాటు సాగింది. రోజు 2 గంటల పాటు శ్రమించి ప్రతి 15 రోజులకు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యేవారు. ఈ ఏడాది మే 6న నిర్వహించిన తుది పరీక్షలో డిస్టింక్షన్లో ఉత్తీర్ణురాలై మే 18వ తేదీన మైసూరు దత్తపీఠంలో జరిగిన వేడుకలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి చేతుల మీదుగా బంగారు పథకం, ఉత్తమ శ్రేణి ధ్రువపత్రం అందుకున్నారు. భగవద్గీతలోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాలను చక్కటి ఉచ్చారణతో కంఠతా పట్టిన క్రమంలో ఈ గుర్తింపు ఆమెకు లభించింది. అంతేకాక దేశవ్యాప్తంగా ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తున్న శిక్షణలో గురువుగా ఎంపికయ్యారు. ఈ క్రమంలోని రమాదేవి తెనాలిలో నేరుగా శిక్షణ ఇవ్వటంతో పాటు ఆన్లైన్ విధాన కార్యక్రమంలోనూ తన వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇది అంతా భగవంతుడు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె వివరించారు. తెనాలిలో 10,000 మందితో భగవద్గీత పారాయణం చేపట్టే సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఇప్పటికీ సుమారు 1000 మందికి పైగా సాధన చేస్తున్నారని రమాదేవి వివరించారు. జై గురుదత్త. భగవద్గీత ఇప్పుడు 1 year కోర్స్ నేను నేర్చుకున్నానండి. కాక ఇది ఒక సమ్మర్ క్యాంప్ లాగా పిల్లలందరికీ కూడా నేర్పిద్దామనే ఆలోచనతోనే స్వామీజీ ఆజ్ఞతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే పిల్లలు కూడా చక్కగా చాలా ఇంట్రెస్ట్గా, పెద్దవాళ్ళు కానీ అందరూ వచ్చి ఇంట్రెస్ట్గా చక్కగా చదువుకుంటున్నారు. ఇట్లా నేర్పించడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక సేవలాగా భావించి చాలా ఆనందంగా, సంతోషంగా నేను చెప్పగలుగుతున్నాను క్లాసెస్. దత్తపీఠం అవధూత దత్తపీఠాధిపతి జగద్గురువులు శ్రీ గణపతి సత్యానంద స్వామీజీ వారి ఆశీస్సులతో స్వామివారి ప్రపంచమంతా కూడా ప్రతి ఒక్క ఇంట్లో భగవద్గీత పారాయణ చేయాలనే సదుద్దేశంతో
సంకల్పంతో చేసిన కార్యక్రమానికి మరి ఈ రోజున మా శశి వేదిక నందు భగవద్గీత పారాయణ లైవ్లో నేర్పిస్తున్నాము. ఆన్లైన్లో చాలామంది బుక్ చేసుకొని మొబైల్ ద్వారా చాలామంది టీచింగ్ తీసుకుంటున్నారు. మరి మా కోడలు మరి రమాదేవికి స్వామివారు గోల్డ్ మెడల్ కూడా ఇచ్చి ఫస్ట్ అవార్డు ఇచ్చారు. అట్లనే మరి టీచర్గా కూడా అంటే గురువుగా తను మళ్ళీ 10 మందికి నేర్పేదానికి కూడా అవకాశం కల్పించారు. ఆ సందర్భంగా ఇలా మరి ఈ లేజర్ టైంలో రోజు ఒక 1 or 2 hours భగవద్గీత పారాయణ నేర్పించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత పారాయణ చేయాలని గురువుగారు చెప్తున్నారు. వారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ పారాయణ చక్కగా నేర్చుకొని భగవద్గీత పారాయణ చేయాలి. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య సన్యాసాస్తే సుఖం వశి న కర్మఫల సంయోగం నాదత్తే కస్యచిత్ పాపం జ్ఞానేన తు తదజ్ఞానం ప్రకాశయతి తత్పరం. హనుమాన్ జయంతి సందర్భంగా కొత్తపేటలోని ఆంజనేయ స్వామి దేవాలయం నందు భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పెరవల్ వంశీకృష్ణ, పర్చూరి సుబ్బారావు, టీవీఎస్ శాస్త్రి, అందే బాలచంద్రమౌళి పర్యవేక్షించారు. కార్యక్రమంలో భక్తి సంగీత కీర్తనలు ఆలపించి కార్యక్రమాన్ని రక్తి కట్టించి భక్తులను పరవశింపచేశారు. కార్యక్రమంలో అందే రాజేశ్వరి, తన్మయ్, అర్చన, రూపశ్రీ, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. గాంధీ చౌక్లో వేయించేసి ఉన్న శ్రీ గోవర్ధన స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి వేడుకలు ఇక్కడ వైభవంగా జరుగుతున్నాయి. ఈ హనుమత్ జయంతి వేడుకల సందర్భంగా ఈ రోజున మహతి తెనాలి వారిచే భక్తి సంగీత కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ సంగీత కార్యక్రమంలో వంశీకృష్ణ శిష్యులు శ్రీ సుబ్బారావు గారు, టీవీఎస్ శాస్త్రి, చంద్రమౌళి గారు, నరసింహారావు గారు ఇత్యాదులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెనాల్లో ప్రసిద్ధమైనటువంటి ఈ గోవర్ధన స్వామి దేవాలయాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి అర్చక స్వాములకి, ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి రఘు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న సెల్ టవర్ ను నిలిపివేయాలని మల్లెపాడు గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. గ్రామంలోని అయోధ్య నగర్లో నివాస గృహాల మధ్య సెల్ టవర్ నిర్మించడం వలన ప్రజలు అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని, అనుమతులు లేకుండా నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలని కోరుతూ గ్రామ ప్రజలు సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం వినతి పత్రం అందజేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేశారు. తెనాలి మండలం మల్లిపాడు గ్రామానికి అయోధ్య నగరాన్ని కొత్తగా నిర్మించడం జరిగింది. సంపత్తి రాఘవరాజు అనే ఒక ప్లాట్ యజమాని మాకెవరికి చెప్పకుండా ఎయిర్టెల్కి పనులు చేస్తున్నారు, పర్మిషన్ ఇచ్చారని. యాక్చువల్గా అవన్నీ కూడా నివాసం రిజిస్ట్రేషన్ ప్రకారము నివాస స్థలాలు అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయబడ్డాయి. తర్వాత పక్కనే ఎల్టీ లైన్ 11 kV లైన్ వెళ్తుంది.
దానికి కూడా ఇది ఇబ్బందికరము. తర్వాత ఈ సెల్ టవర్స్ వల్ల మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు, మానసిక రోగాలకు సంబంధించిన పిల్లలు, ప్రెగ్నెంట్ లేడీస్ చాలా ఇబ్బందికరము. దీన్ని ఆపుదల చేయాలని చెప్పేసి గౌరవ ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాము. మల్లిపాడు గ్రామ పంచాయతీ లిమిట్స్లో ఉన్నటువంటి అయోధ్య నగర్లో ఈ మధ్య సెల్ టవర్ అనేది నిర్మించడానికి పర్మిషన్ వచ్చిందని చెప్పి వాళ్ళు మా మీద దౌర్జన్యంగా సెల్ టవర్ నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా వెళ్ళి ఆ సెల్ టవర్ని నిర్మించే బుల్డోజర్ని అవన్నీ కూడా మేము అడ్డుకున్నాము. తర్వాత ఆ స్థల యజమాని ఏమైనా సరే మేము అక్కడ సెల్ టవర్ నిర్మించేది మీరేం చేసుకుంటారో అని అతను మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు. అతన్ని మేము పర్సనల్గా కూడా రిక్వెస్ట్ చేశాము. ఇది ప్రజల నివాస యోగ్యమైన ప్రాంతం, ఇది అందరికీ ఉపయోగపడే ప్రాంతము. దీని ద్వారా మన ప్రజలందరికీ కూడా మంచి ఉపయోగం ఉంటుంది. మంచి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందన్న మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. పంచాయతీ పర్మిషన్, అతనికి పంచాయతీ పర్మిషన్ కానీ ఎట్లాంటి పర్మిషన్లు ఏమీ లేకోకుండా దౌర్జన్యంగా అక్కడ సెల్ టవర్కి నిర్మాణం అనేది జరుగుతుంది. ఈ విషయం మీద మేము సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడానికని ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కి రావడం జరిగింది. బుర్రెపాలెం రోడ్లో ఉన్న డంపింగ్ యార్డ్ నుండి విడుదలయ్యే వ్యర్థాల కారణంగా చుట్టుపక్కల పంట పొలాలు, పంటలు సరిగ్గా పండకుండా నిరుపయోగంగా మారిపోతున్నాయని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ నిర్వహణ లోపం కారణంగా కొండల మాదిరి చెత్తను నిల్వ చేయడంతో వాటి నుండి వచ్చే దుర్గంధం, పొగ, మురుగునీరు వలన చుట్టుపక్కల ఉన్న రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు తెలిపారు. డంపింగ్ యార్డ్లో చెత్తను ఎక్కువగా నిల్వ ఉంచడం వలన దానికి ఉన్న ప్రహరీ గోడలు కూలిపోయి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు దాని గురించి పట్టించుకున్న వారు లేరని, దీని కారణంగా డంపింగ్ యార్డ్లోని వ్యర్థాలు వర్షం పడినప్పుడు దాని నుండి వచ్చే నీరు పక్కన ఉన్న పొలాల్లోకి చేరటం వలన సాగు భూమి మొత్తం నిరుపయోగంగా ఉండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 2002 డంపింగ్ యార్డ్ నిబంధనల ప్రకారం చుక్క నీరు కూడా డంపింగ్ యార్డ్ నుండి బయటకు రావడానికి వీలు లేదని, కానీ ఇక్కడ అటువంటి నిబంధనలు ఏమీ పాటించడం లేదని, ప్రతి సంవత్సరం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని, తెనాలి డంపింగ్ యార్డ్ ఇంత అధ్వానంగా ఉంటే పొల్యూషన్ బోర్డు ఏ విధంగా ప్రతి సంవత్సరం సర్టిఫికేట్ జారీ చేస్తుందని రైతులు మండిపడ్డారు. గత 20 సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ నుండి విడుదలయ్యే నీరు కారణంగా పంటలు సరిగా పండటం లేదని చుట్టుపక్కల రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఈ విషయంపై అధికారులను అనేక మార్లు కలిసినా ఇంతవరకు ఎటువంటి స్పందన లేదన్నారు. చెత్తను తీసుకువచ్చి జేసీబీల ద్వారా డంపింగ్ యార్డు నుండి తమ పొలాల్లోకి వేస్తున్నారని, అంతేకాకుండా వాటిని తగలబెట్టినప్పుడు పక్కన ఉన్న తమ పొలాలు కూడా కాలిపోతున్నాయని, గతంలో జొన్న, మొక్కజొన్న పంటలు వేసిన రైతులు పంటలు తగలబడి తీవ్రంగా నష్టపోయారని రైతులు వాపోయారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. మేము గత 10 ఏళ్ల నుంచి ఈ తెనాలి డంపింగ్ యార్డ్ మూలన అస్తవ్యస్తలు పడుతున్నాం. మీకు వీడియోలు చూపిస్తాం. మీకు దాని గోడలు పడిపోయి 5 సంవత్సరాలైంది డంపింగ్ యార్డ్ చుట్టూ. దాని నుంచి వాటర్ వచ్చి కనీసం 10 ఏళ్ల నుంచి ఇక్కడ 6 ఎకరాల పొలం నిరుపయోగంగా ఉంది. ఎన్నిసార్లు మున్సిపాలిటీ వాళ్ళకి కానీ మేము స్పందన ద్వారా కానీ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఏ విధంగా పరిష్కరించాలి. దీన్ని ఎలాగైనా సరే దీనికి సంబంధించిన అధికారులు కానీ చూసి నేను రైతులకు న్యాయం చేయాల్సిందిగా. చూడండి, మీ కళ్ళ ముందే ఎన్ని ఎకరాల పొలం నిరుపయోగంగా, వర్షం పడిందంటే కనుక మొత్తం వాటర్ సీపేజ్ మొత్తం దిగుతుంది. 2002 డంపింగ్ యార్డ్ రూల్స్ ప్రకారం చొక్క నీళ్ళు సీపేజ్ కూడా రావడానికి వీలు లేదు, సెంట్రల్ గవర్నమెంట్ రూల్. మరి దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎలా ఇస్తుంది సర్టిఫికేట్? ఎవ్రీ ఇయర్ తెనాలి మున్సిపల్ బోర్డు పీసీబీ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. వీళ్ళకి ఉన్నాయా? కంపోస్ట్ మళ్ళీ మాది 2 ఎకరాలు ఉంది.
గత 20 సంవత్సరాల నుంచి దాంట్లో నుంచి కారే నీరు వల్ల అసలు పంట పండట్లేదు. చుట్టుపక్కల రైతులందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దాని గురించి కమిషనర్ గారిని ఎన్నోసార్లు కలిసాం, ఎంత మట్టికి రెస్పాన్స్ లేదు. దాంట్లో నుంచి తుక్కంతా తీసుకొచ్చి మా పొలాల్లో కూడా అనహమాలు జేసీబీలు పెట్టి తోస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కానీ దానికి ఉపయోగం లేదు. కొన్నిసార్లు ఆ నిప్పులు తగలబడి పక్కన పంటలన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి. చాలాసార్లు మొక్కజొన్న కాలిపోయినాయి. దాని గురించి కనీసం నష్టపరిహారం అడిగినా కానీ ఏ కమిషనర్ కానీ, ఏ ఆఫీసర్ కానీ, ఏ సార్ కానీ ఇంత మట్టి పట్టించుకోవట్లేదు. ఈ చుట్టుపక్కల వాళ్ళు తోసి దీనికి ఉన్న ప్రహరీ గోడ మొత్తం పడిపోయింది, కింద పడిపోయి మొత్తం తుక్కంతా కూడా పొలాల్లోకి వచ్చేస్తుంది. ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ పెట్టి 100 సంవత్సరాలు అయింది కనీసం. పక్కన ఇళ్ళకు కూడా ఎంతో ప్రాబ్లం ఉంది. ఇక్కడి నుంచి వచ్చే పొగ వెనకమాల ఐతానగరం ఇటు పక్క నందులపేట చివరి దాకా వెళ్తుంది. దీనివల్ల పొల్యూషన్ వల్ల ఎంతోమందికి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు అన్ని రకాలుగా వస్తున్నాయి. కాబట్టి దయచేసి దీన్ని ఏదో రకంగా తీసేయాల్సిందిగా కోరుతున్నాం. కళ్ళ ముందు కనపడుతుంది, ఇంత నష్టం జరుగుతుంటే ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇన్నేళ్ళ నుంచి మనం ఏదో పర్యావరణం అని చెప్పి అయ్యని ఇయ్యని మాట్లాడుకుంటున్నాం, కానీ ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా? పంటలన్నీ నాశనం అయిపోతుంటే ఇంకా కళ్ళ ముందు కనపడతా, ఇంకా మాటలు కూడా అనవసరం. క్లియర్గా కనిపిస్తుంది కళ్ళ ముందు ఎంత నష్టం జరుగుతుంది ఏంటనేది అందరికీ కనిపిస్తుంది, కానీ ఎవరో రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి కొంచెం దృష్టి పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం దీని మీద. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.